హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపేద స్టోరీస్. అందరూ వినాయక చవితి పండుగ అయితే బాగా జరుపుకున్నారు కదండి. నేను కూడా చాలా బాగా చేసుకున్నామండి. మా ఇంట్లో వినాయకుడికి నేనైతే 9 రకాలుగా నైవేద్యాలు పెట్టానండి. ఈసారి చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా చేసేసాను అండి. గంటలో అయిపోయింది. దానికోసం అయితే నేను ఫస్ట్ గారెల కోసం ముందుగానే పొద్దున్నే లేవగానే ఒక 2 గంటల ముందు పప్పు అయితే నానబెట్టుకున్నాను. 2 గంటల కన్నా ఎక్కువ నానబెట్టుకోకూడదు. అలాగే సొండలు కూడా తీసుకున్నాను. నైటే నానబోసుకున్నానండి. నేను అన్నీ కొంచెం కొంచెం మోతాడుగా అట్లాగా తీసుకున్నాను, ఎక్కువ చేసుకోకుండా. అలాగే పులిహోరకి చింతపండు కూడా నానబెట్టుకున్నాను. అన్నం కూడా రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను. స్టవ్ మీద పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈజీగా తొందరగా అయిపోయేది ఉండ్రాళ్ళు, కాబట్టి తొందరగా చేసేసాను. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి ఆల్రెడీ ఉండ్రాళ్ళు ఎట్లా చేయాలో. చాలా ఈజీగా అయిపోతుంది, 10 నిమిషాల్లో చేసే పని అనమాట. ఫస్ట్ అందుకే అది తొందరగా చేసేసాను. దాని తర్వాత శనగలు అయితే నానబెట్టుకుని ఉన్నాయి కదండి, అవి అయితే ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక తాలింపు వేసుకోవాలి. ఈలోపు అయితే మనం ఉండ్రాళ్ళ పాయసానికి నేను ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో చూపిస్తాను. చాలామంది ఉండ్రాళ్ళ పాయసానికి గోధుమ పిండి తీసుకుంటారు. నేను ఈసారి బియ్యం పిండితో చేశానండి. కరిగిపోవడం చేయడం అని అంటారు కానీ బట్ నాకు అంతేం కరగలేదు. నేను చేసిన ఉండ్రాలు అట్లానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అన్నమాట. టేస్టీగా ఉంది. పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటూ ఉంటారు అనమాట. గోధుమ పిండి ఏంటంటే కొంచెం ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం బియ్యం పిండి అనుకోండి, కొంచెం రైస్ తిన్నట్టు అన్న ఫ్లేవర్ వస్తుంది. నాకైతే అచ్చమ్ము సేమియా ఫీలింగే వచ్చిందండి ఎగ్జాక్ట్గా. దానికోసం కడాయిలో నేను ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నాను. జీడిపప్పుల వరకు వేయించుకున్నాను. నేను ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నానో అదే కప్తో ఫస్ట్ వాటర్ అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం బెల్లం వేసుకున్నాను. ఎందుకంటే బియ్యం పిండిలో కూడా కొంచెం తీయగా ఉండాలి కాబట్టి, ఉండ్రాళ్ళు చేసుకున్నప్పుడు తీయగా ఉండాలి కాబట్టి చూపిస్తున్నాను. నేను ఒక స్పూన్ అంత ఉంటుందండి బెల్లమే చేయాలి, పంచదార యూజ్ చేయకూడదు. ఇక్కడ ఉండ్రాళ్ళ పాయసానికి ఎప్పుడు కానీ బెల్లమే మంచి టేస్ట్ వస్తుందండి. పంచదార అంత టేస్ట్ రాదు. సో పంచదార స్కిప్ చేసేసి బెల్లం అయితే యూజ్ చేయండి. ఫస్ట్ అయితే ఆ నీళ్ళల్లో బెల్లం అంతా కరిగినాక మనం తీసుకున్న కప్పు ఉంటుంది కదండి బియ్యం పిండి, ఆ బియ్యం పిండి అయితే అందులో వేసేసుకోండి. ఉండలు కట్టకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అట్లా కలుపుకుంటూ చేశారనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. మధ్యలో ఉండల్లాగా ఉండదు. మొత్తం కలుపుకొని నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా చేసుకొని మెత్తగా మంచిగా మాలిష్ చేసుకోండి, మెత్తగా ఉండలు వచ్చేలాగా. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వాడుకోవచ్చు. బట్ నేనేంటంటే స్కిప్ చేసేసాను, మా పిల్లలకి అంత ఇష్టం ఉండదు కాబట్టి. సో నేను ఇట్లా మామూలుగా ఇలా అయితే చేసుకున్నానండి. చూసారా, మనకి నెయ్యి రాసుకుని చేతికి మనం చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అలాగే కలుపుకోండి, సరిపోతుంది. నార్మల్గా గోధుమ పిండితో చేసుకునే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా పిండి కలుపుకుని ఉండ్రాలు చేసేసుకుని వాటర్లో కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది. బట్ ఏంటంటే బియ్య పిండి కాబట్టి నేను ఫస్ట్ అయితే ఇలా చేసుకున్నాను. కొంచెం వేడి నీళ్ళు కలుపుకొని చేసుకున్నాను, మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే పెద్ద సైజులుగా చేసుకున్నాను. చిన్నగా కూడా చేసుకోవచ్చు అండి. బట్ ఏంటంటే మా పిల్లలకి గులాబ్ జామ్ తిన్న ఫీల్ రావాలని చెప్పి నేను కొంచెం ఆ సైజులో అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఇట్లా పెద్దగా చేసుకుంటే ఏంటంటే బియ్యపిండి కాబట్టి కరిగిపోదు, మనకి ఉండ్రాళ్ళలానే ఉంటుంది. సో నేను అందుకే ఇలా నేను తీసుకున్నానండి. చిన్నగా చేసుకున్నాం ఏంటంటే వేడికి ఏంటంటే కరిగిపోతుంది అనమాట, మనకు అప్పుడు ఉండవు. అందుకే నేను ఈ విధంగా పెద్ద ఉండల్లా చేసుకున్నాను. అలాగే సన్నగా తీగల్లాగా పాల తాలికలు కూడా చేసుకున్నానండి నేను ఇందులోనే. అది కూడా మనం పెట్టినట్టు ఉంటుంది కదా అని చెప్పి. సో అందులోనే కొంచెం పిండి మనం సన్నగా ఒత్తుల్లాగా చేసుకొని సన్నగా తాలికలు ఎట్లా చేసుకుంటామో ఆ విధంగా చేసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి, అదొకటి ఉంటుంది, ఇదొకటి, 2 రకాలుగా కూడా మనం చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసుకోవచ్చు. దేవుడైతే తినేది ఒకటే ప్రసాదము, ఎట్లా చేసినా కూడా ఆయన తింటారు. బట్ ఏంటంటే తినేది లాస్ట్కి మనమే కాబట్టి ప్రసాదంగా. సో మనకి నచ్చినట్టు మనం ఆ విధంగా చేసుకుని స్వామివారికి కూడా అదే ఫ్లేవర్తో పెట్టేలా చూసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా. ఇంకా చాలా రకాల ప్రసాదాలు అయితే చేసుకోవచ్చు. నేను అలాగే మోదకాలు కూడా చేసుకున్నాను అండి. ఈసారి అయితే మోదకాలు చేయడానికి మిషన్ కూడా నేను తీసుకున్నాను, మనకి మీషోలోనే దొరుకుతుంది. ఇప్పుడు చూస్తున్నారా తాలికలు ఎట్లా సన్నగా వచ్చినాయో. చాలామంది బియ్య పిండితో రాదండి, కరిగిపోతుందని చెప్తూ ఉంటారు. బట్ నేనైతే ఈసారి చేసి చూపించాను, మీకు కూడా ఎలా చేయాలో కూడా చూపించేశాను కదా చూడండి. అట్లా మనకి ఓపిక ఉండాలండి ఉండ్రాళ్ళ పాయసం చేయాలంటే. నాకు ఇది కనీసం ఒక 20 మినిట్స్ అయితే పట్టింది ఉండ్రాళ్ళ పాయసం చేయనీకి. ఎందుకంటే ఉండలు చుట్టుకోవాలి, ప్లస్ తాలికలు మంచిగా విరిగిపోకుండా సన్నగా రావాలి, ప్లస్ ఏంటంటే అవి కరిగిపోకుండా నిదానంగా కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నీళ్ళల్లో మనం
మనం ఉడికించుకోవాలి కాబట్టి పిండిని ఫస్ట్ బియ్య పిండి కాబట్టి అంత ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. నేను అందుకే సింపుల్గా తొందరగా అయిపోతుంది అని చెప్పి నేను బియ్య పిండి తీసుకున్నాను. అదే గోధుమ పిండి అయితే విరగదండి అసలు, కానీ ఉడకాల్సిన టైం ఉంటుంది అనమాట, కొంచెం ఉడికించుకోవాలి. అందుకే నేను బియ్యపిండి అయితే ప్రిఫర్ చేశాను. చాలామంది కరిగిపోతుంది అంటారు, బట్ అసలు ఏం కరగలేదండి. నేను ఇప్పుడు చూపిస్తాను కదా ఎట్లా చేసుకున్నాను ఏంటో. ఫస్ట్ అయితే నేను ఇట్లా ఉండ్రాలు చేసుకున్నా, కొన్ని తాలికలు చేసుకున్నా, దానికి తగినంత కప్పు తీసుకున్నా కాబట్టి కప్పు పిండికి కప్పు నేను బెల్లం అయితే తీసుకున్నాను. సమానంగా తీసుకోండి. ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఒక ముప్పావు కప్పు అయితే బెల్లం వేసుకోవచ్చు. స్వీట్నెస్ ఎంత తినే దాన్ని బట్టి అనమాట. కప్పుకి 2 కప్పులు నీళ్ళు అయితే పోసుకోవాలి. ఎంత పిండి అయితే కప్పు తీసుకుంటారో ఆ కప్పుకి 2 కప్పులు నీళ్ళు పోసుకోండి, అప్పుడే మీకు మంచిగా ఉంటుంది అన్నమాట. నీళ్ళు ఒక 5 నిమిషాల పాటు మరిగినాక మనం చేసుకున్న తాలికలు, అలాగే ఉండ్రాళ్ళు, మనం తీసుకున్న బెల్లం కూడా అన్నీ ఒకేసారి వేసేసుకున్నాం అనుకోండి. ఒక 10 నిమిషాల పాటు మంచిగా మరగనీయండి. ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఇది నచ్చిన వాళ్ళు ఏంటంటే అందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అంతా అయిపోయినాక ఇది కొంచెం గోరువెచ్చగా అయినాక అలాగే గోరువెచ్చటి పాలు పోసుకున్నారనుకోండి విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. ఏదన్నా కొంచెం గోరువెచ్చటివే వేసుకోండి, అలాగే పాలు కూడా విరిగిపోకుండా ఉంటాయి. గోరువెచ్చటి పాలే వేసుకోండి. ఫస్ట్ అయితే ఉండ్రాళ్ళు చేసుకున్నా కదండి, దాన్ని ఉండ్రాళ్ళు అయితే మనం చుట్టేసుకుందాము. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను పెట్టాను ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో కూడా. నేనైతే ఇక్కడ పెద్ద పెద్ద ఉండ్రాళ్ళు చేసుకున్నానండి. ఇక్కడ మనకి ఏంటంటే ఒక లెక్కగా చేసుకోవాలి. 11, 9 లేదా 13, 15 ఆ లెక్క మీద చేసుకోవాలన్నమాట. నేను అదే విధంగా ఉండ్రాళ్ళు చేసుకున్నాను. మా పిల్లలకి ఇది టిఫిన్ లాగా కూడా నేను అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటానండి. చాలా బలము. బియ్యపు రవ్వతో చేయాలి. మనం ఒక 2 అవర్స్ నానబెట్టుకుని మనం ఇంట్లో మిక్సీలో అన్నా వేసుకోవచ్చు. కచ్చాపచ్చాగా చేసుకున్నామంటే రవ్వలా వస్తుంది. దాన్ని కొంచెము జల్లరించుకుని అట్లా కొంచెం ఆరబెట్టుకుని జల్లరించుకున్నాం అనుకోండి మనకి రవ్వలాగా వస్తుంది అనమాట. చాలామంది ఏంటంటే పిండి దొరక్క బియ్య పిండితో చేస్తూ ఉంటారు, బట్ అది కరెక్ట్ కాదండి. బియ్యపు రవ్వతోనే చేసేదాన్ని ఉండ్రాళ్ళని అంటారు. చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చాయో ఉండ్రాళ్ళు. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే చేసేసుకోవచ్చు. అలాగే పులిహోర కూడా చేశానండి. మీ అందరికీ తెలుసు పులిహోర ఎలా చేసుకోవాలో, నేను ఇంకా స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. దబ్బకాయ పులిహోర అని, నిమ్మకాయ పులిహోర అని, చింతపండు పులిహోర అని. ఎక్కువగా ఏంటంటే అకేషనల్స్కి మనం ఇట్లా పండగలు వాటికి చింతపండే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మంచిగా ఒక ఫ్లేవరిష్గా మనకి రావాలంటే నల్ల చింతపండు తీసుకోండి, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలామంది తెల్ల చింతపండు వేసి తెల్లగా వచ్చింది పులిహోర మంచిగా టేస్ట్ లేదు అంతగా అని అనుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే ఇక్కడ నల్ల చింతపండు అంటే పాత చింతపండు అని అడిగితే మనకి స్టోర్లో దొరుకుతుంది. అది మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి మంచిగా గుజ్జు కూడా మంచిగా వస్తుంది. మనం వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే తాలింపు గింజలు అన్నీ మనం వేయించుకొని అన్నంలో అయితే వేసేసుకుందాము. రైస్ ఎప్పుడు మనం కప్పుకి 2 కప్పులు పోసుకుంటే మనకి పలుకుగా వస్తుంది, అంటే పొడపొల్లాడుతూ వస్తుంది. పులిహోర కూడా కలుపుకోవడానికి మంచిగా ఉంటుంది. మళ్ళీ మనం కలుపుతాం కాబట్టి మెత్తబడిపోకుండా ఉంటుంది. చింతపండులో ఇంత బెల్లము అలాగే ఇంగువ కూడా వేయడం మర్చిపోకండి. పులిహోర అంటేనే ఇంగువ లేనిది పులిహోర అనే అనదే అనరు. కాబట్టి మీ అందరికీ తెలుసు. నేను అందులోనే ఉప్పు, బెల్లము, ఇంగువ కూడా వేసేసాను అనమాట. బెల్లం ఎందుకు వేస్తారంటే అన్ని ఫ్లేవర్స్ అందరికి అంత హెవీగా పులుపు లేకుండా ఉంటుందని చెప్పి అలాగా మనం బెల్లం అయితే వేసుకుంటాము చింతపండులో. చూస్తున్నారా అట్లా కొంచెం మరిగినాక దగ్గరికి వస్తుందండి పేస్ట్ లాగా. దాన్ని మనం కలుపుకున్నాం అనుకోండి అన్నంకి మంచిగా పడుతుంది. చాలామంది తాలింపులోనే చింతపండు వేసేస్తూ ఉంటారు. తాలింపు గింజలు అన్నిటికీ ఆ పులుపు అనేది పడుతూ ఉంటుంది. కొంతమందికి అది నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. బట్ నాకేంటంటే ఇట్లా విడివిడిగా చేసుకుని కలుపుకుంటేనే మంచి టేస్ట్ అనేది అనిపిస్తూ ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా కారంగా మనం తింటున్నప్పుడు పడితేనే అది బాగుంటుంది. చూస్తున్నారా చింతపండు అంత దగ్గరికి గుజ్జుగా వచ్చేలాగా చేసుకొని అప్పుడు మనం ఫస్ట్ అయితే వేడిగా ఉంటుంది కాబట్టి గంటతో కలుపుకోండి. దాని తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా అయినాక చేతితో కలుపుకోండి. మంచిగా ప్రతి పలుకుకి ఆ ఫ్లేవర్ అనేది అందుతుంది అనమాట. స్పూన్తో అయితే మనం కంటిన్యూషన్గా కలపకూడదు, ఎందుకంటే ఇరిగిపోతుంది. చేతితోనే మనం అట్లా పొలపొల్లాడుతూ చేసుకుందాం అనుకోండి, కలుపుతున్నాం అనుకోండి మంచిగా వస్తుంది. నేను తాలింపు గింజల్లో జీడిపప్పులు కూడా వేసుకున్నాను, మా పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి. మీరు కూడా అలాగే చేసుకోండి, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారా అలా చేత్తో కలుపుకోవడం వల్ల ఏంటంటే అక్కడక్కడ అన్నం అనేది ముద్దలుగా లేకుండా ఉంటుందండి. చూస్తున్నారా ఎంత పొలపొల్లాడుతూ మంచిగా వచ్చిందో పులిహోర అనేది. మీ అందరికీ తెలుసు, అందరికీ వచ్చింది అనమాట. నేను నార్మల్గా నా స్టైల్లో అయితే మీకు నేను చేసి చూపించాను. చూసారా చాలా అంటే చాలా బాగా వచ్చింది.
అలాగే పానకము వడపప్పు కూడా చేశానండి. 2 hours మనం స్నానం చేశాక కూడా నానబెట్టుకోవచ్చు వడపప్పు అనేది. ఎందుకంటే నేను పిండి ఎందుకు ముందే నానబెట్టుకున్నానంటే గారెలకి కొంచెం ఒక 2 hours నానాలి కాబట్టి నేనైతే నానబెట్టుకుని లాస్ట్లో గారెలు అనేది వేసుకున్నాను. చాలామందికి డైరెక్ట్గా గారెలు అంటే మినప్పిండితో వేయడం రాకపోతే కొంచెము బియ్యపిండి అనేది యాడ్ చేసుకుని అట్లా వేసుకొని మీకు మంచి క్రిస్పీగా వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. నేను చాలా తక్కువ గారెలు వేయడం, నాకు అంత షేప్ రాకపోవచ్చు. నేనైతే కొంచెం వరకు తీసుకుని అంటే టీ గ్లాస్ తీసుకుని జస్ట్ అయితే కడాయి పెట్టాలి అంటే ఏదైనా వేయాలి ప్రసాదం అన్నట్టు చేయాలని అంటారు కాబట్టి ఈ బజ్జీలు అవన్నీ వేయడం కన్నా ఆనియన్స్ వేయాల్సి వస్తుంది, అన్నీ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను అలాగ గారెలు అయితే వేసానండి శ్రేష్టం కాబట్టి. అలాగే నేను కుడుములు అంటే ఉండ్రాళ్ళు, మనం మోదకాలు చేశానని చెప్పాను కదా, మోదకాలకు కూడా నేనైతే మిషన్ తీసుకున్నాను అని చెప్పాను కదండి, అది కూడా మీకు నేను చూపిస్తాను. దానికోసం అయితే సింపుల్గా అయిపోయేలాగా నేను ఇక్కడ కొబ్బరి అదేంటి బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, అంటే సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అని అంటూ ఉంటారు, దాంతో అయితే చేసేసానండి. మనకి తొందరగా అయిపోతుంది. అది కూడా నేను టీ గ్లాసులు లెక్కన తీసుకోవచ్చు, లేదా ఒక 3-4 స్పూన్స్ అన్న వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి కొంచెం తీసుకున్నాను. నేను కొబ్బరి అంటే ఒక చిన్న ముక్క తీసుకుని ఫస్ట్ అయితే నెయ్యిలో వేయించుకుని డ్రై ఫ్రూట్స్ కూడా ఫస్ట్ వేయించుకుని పక్కన తీసేసుకుని దాంట్లో అదే నెయ్యిలో కొంచెం కొబ్బరి ఒక 3-4 స్పూన్స్ ఇట్లాగా సూజీ రవ్వ అయితే వేయించుకున్నానండి. మంచిగా వేగాలి, పచ్చివాసన అంతా పోవాలన్నమాట. కొంచెం ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకుని అందులో కొంచెం పాలు ఒక 3-4 స్పూన్స్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకొని సరిపోతుంది. మనకి ఎంత గట్టిగా అయితే మనకి రవ్వ అనేది మనకి అంత మంచిగా గట్టిగా మోదకాలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. కొంచెం లూజ్గా ఉందనుకోండి మనకి రవ్వ, మనకి ఆ షేప్ అయితే అసలు రాదు. చేత్తో నొక్కుంటే అసలుకే రాదండి, ఎందుకంటే పిండి అంతా గట్టిగా ఉండాలన్నమాట. ఇప్పుడు రవ్వతో చేసేది కాబట్టి రవ్వ ఊరికినే విడిపోతుంది కాబట్టి కొంచెము తక్కువ నీళ్ళే పోసుకోండి. మనం ఒక టీ గ్లాసులు పోసుకుంటే నీళ్ళు సరిపోతుంది. దగ్గరికి మంచిగా ఉడికించుకొని దగ్గరికి అయ్యేదాకా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ ఉడికేటప్పుడే కొంచెం పంచదార వేసుకోండి. పంచదార ఏంటంటే పానకంలా అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకే నీళ్లు తక్కువ పోసుకోండి. ఇక్కడ మీకు కొలత ఏంటంటే ఒక 3-4 స్పూన్స్ నేను రవ్వ వేసుకున్నాను కదా, అదే 3-4 స్పూన్స్, ఒక స్పూన్ యాడ్ చేసుకుని మీరు పంచదార అయితే వేసుకోండి. ఆ స్వీట్నెస్ అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకో 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి. అందులోనే మనము కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని మనం మోదకాలు చేసేసుకోవడమే. స్క్రీన్ మీద మీరు ఇమేజ్ చూసినట్లయితే నాకు 3 డిఫరెంట్ సైజెస్లో వచ్చినాయండి మౌల్డ్స్. అలాగే సింగిల్ మౌల్డ్ కూడా వచ్చిందంటే అది ఒకటే సైజులో ఉన్నది, చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. అది జస్ట్ నాకు 90 రూపీస్కి వచ్చిందండి మీషోలో. మీకు కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా వినాయకుడికి సింపుల్గా ఇలాగా టేస్టీగా మోదకాలు అనేవి రెడీ చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టేసేయండి. ఈసారి అయితే రవ్వతో కొత్తగా ఇలా ట్రై చేశానండి. నెక్స్ట్ టైం మనం బియ్యపిండితో ట్రై చేస్తాను నేను మోదకాలు అనేవి. చూసారా వినాయకుడికి నేను ఈసారి గారెలు, పులిహోర, మోదకాలు చేశాను. షేప్ వచ్చినాయి చూసారా, అవి అప్పుడు నేను వీడియో తీయడం కుదరలేదండి. చూసారా ఎంత మంచి షేప్ వచ్చాయో. అలాగే శనగల నైవేద్యం పెట్టా, పానకం, వడపప్పు, ఉండ్రాళ్ళు, అలాగే ఉండ్రాళ్ళ పాయసం చూసారా. పైన మనం వేడిపాలు పోసుకోవడమే. అలాగే కొబ్బరికాయ కూడా కొట్టానండి. నేను ఇవన్నీ మా వినాయకుడికి నేను చేసిన ప్రసాదాలు చాలా సింపుల్గా గంటలో అయితే అయిపోయిందండి. ప్రసాదాలన్నీ మనకి లుకింగ్ కూడా మంచిగా వస్తుందన్నమాట. ఇలా చిన్న చిన్న ప్రసాదాలు చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది. వినాయకుడు అలాగే ప్రసాదాల మధ్యలో నిండుగా కనిపిస్తూ ఉంటారండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్, మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.